ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. సత్య సనాతన వైదిక ధర్మాన్ని బోధిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించేటటువంటి ఆచార్యుడే ఆదర్శ గురువు. ఈ రోజున అటువంటి ఆదర్శ గురువు యొక్క ఆదర్శ ఆచార్యుల యొక్క లక్షణాలు, అలాగే వారి దగ్గర విద్యాభ్యాసం చేసేటటువంటి శిష్యుల యొక్క కర్తవ్యాలు శాస్త్ర ప్రమాణాలతోటి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సత్యాన్ని గ్రహింపజేసి అసత్యాన్ని విడిచిపెట్టేలాగా చేసేవాడు గురువు. అంతేకాదు, సాంగోపాంగంగా వేదాలను చదివించేవాడు. తాను అధ్యయనం చేస్తాడు, అధ్యాపన చేయిస్తాడు. అలాగే సత్య ఆచారాన్ని గ్రహింపజేస్తాడు. అసత్యమైన ఆచారాన్ని విడిచిపెట్టేలాగా చేసేవాడు కూడా ఆచార్యుడు. ఈ మాట చెప్పింది మహర్షి దయానంద సరస్వతి. మన వైదిక హైందవ సంప్రదాయంలో గురువుకి అత్యంత విశిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానం కల్పించింది. మన పురాణాలు చదివినా, వేదం చదివినా, ఉపనిషత్తులు చదివినా గురువు యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా మనకి వివరిస్తూ ఉంది. ఆత్మజ్ఞానం ద్వారా స్వస్వరూప స్థితిని తెలుసుకొని మోక్షాన్ని పొందాలని తపన పడే వాళ్ళకి గురువు యొక్క అవసరం చాలా చాలా ఉంటుంది. ఆ గురువు యొక్క సద్బోధనల వల్లనే అతడిలో వివేకం, జ్ఞానం ఈ రెండు కూడా ఉదయిస్తాయి. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నశింపజేయగలిగినటువంటి శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది అని మన పురాణాలు, శాస్త్రాలు సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. గు అంటే అంధకారమని, రు అంటే దాన్ని నిరోధించేవాడు అని గురు శబ్దానికి అర్థం చెబుతారు పెద్దలు. మనం ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని జపాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని హోమాలు చేసినా లభించనటువంటి జ్ఞానం గురువు యొక్క అనుభవ జ్ఞానంతో కూడినటువంటి శాస్త్ర బోధ వల్ల మాత్రమే లభిస్తుంది. అందుకనే గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు చెబుతారు. ఈ విధంగా లభించినటువంటి జ్ఞానం వల్లనే మానవుడికి వివేక జ్ఞానం కలిగి చివరికి మోక్షాన్ని పొందగలుగుతాడు. వేదభూమి అయినటువంటి మన భరత భూమిలో వేదకాలం నుంచి నేటి వరకు సద్గురువులకి కొదవలేదు. వేదాన్ని ప్రపంచానికి అందించినటువంటి పరమేశ్వరుడు మనందరికీ ఆది గురువైతే, పరంపరాగతంగా వేద సారాన్ని మనకందించినటువంటి మహర్షులు వ్యావహారికంగా మనకి తొలి గురువులయ్యారు. భగవద్గీత మనకి అందించారు కదా. మహాభారతం నుంచి భీష్మ పర్వంలో ఆ భగవద్గీత రూపంలో వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క సారాన్ని, జీవిత పరమార్థాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని అడ్డం పెట్టుకొని
శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడే ఆయన జగద్గురు. మొట్టమొదటి జగద్గురువు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మనం కృష్ణం వందే జగద్గురుం అంటాం కదా. కానీ ద్వాపర యుగానికి ముందు యుగాల్లో కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, కపిలుడు, గౌతముడు, పరాశరుడు, జైమిని, అగస్త్యుడు మొదలైనటువంటి మహర్షులు ఆనాడు దేశాలను పాలించే రాజులకి, అలాగే పాలింపబడే ప్రజలకి కూడా ధర్మబోధ చేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. ఇక్ష్వాకు కులానికి గురువుగా వశిష్ఠుడు ఉన్నాడు. రామచంద్ర ప్రభు సాక్షాత్తు పరబ్రహ్మమే. అటువంటి వాడు కూడా గురువైనటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అయితే యుగాలు మారినా, తరాలు మారిపోయినా ఈ గురు పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది కూడా. మన భరత భూమిలో జన్మించినటువంటి ఆధ్యాత్మిక గురువుల యొక్క శిష్యుల పరంపరగా ఇవాళ కూడా మన కర్తవ్య పాలన చేస్తూనే ఉన్నారు. అందుకనే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని మనం మన గురు పరంపరని ప్రతిదినము కూడా కీర్తిస్తూ ఉంటాం. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తమ బోధనలను ప్రజలకు అందజేసి వాళ్ళల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలిస్తూ ఉన్నారు మన గురువులు. మత విద్వేషాలను తగ్గించటం, ఉగ్రవాదాన్ని ఖండించటం, విశ్వశాంతి కోసం తమ వంతు కృషి చేయటం, ఇవన్నీ కూడా ఈ గురువులు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అభినందించవలసినటువంటి విషయం. కానీ ఈ కలియుగంలో యుగధర్మాన్ని బట్టి నకిలీ బాబాలు, దొంగ స్వామీజీలు ఎక్కువైపోయారు. శంకరాచార్యులు గారు చెప్పారు, కాషాయాంబరాలు ధరించి బహుకృత వేషాలు వేస్తారని భజగోవిందంలో చెప్పారు కదా. ప్రజలను తమ మాయమాటలతో ఆకర్షించడం, ముక్తిస్తామని, హస్తమస్తక సంయోగం చేస్తామని ఇలా రకరకాలుగా మోసాలు చేస్తూనే ఉన్నారు. అయితే అటువంటి వాళ్ళకి లేనటువంటి ఆత్మ సాక్షాత్కారం అనేదాన్ని బజారులో కొనగలిగినటువంటి వస్తువుగా నమ్మించడం, అందులో భాగంగా శక్తిపాతం, రోగ నివారణ, దోష నివారణ, ఐశ్వర్య ప్రాప్తి, నిధులు దొరుకుతాయని మోసం చేయటం, ఇలాంటి మాటలతోటి అమాయకులైనటువంటి వాళ్ళని ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి పెద్ద ఎత్తున ధనాన్ని రాబట్టడం, ఇటువంటి అనైతిక కార్యాలు చేస్తూ ఉన్నారు ఇవాళ కుహనా గురువులు. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాపారాల వల్ల మన సనాతన ధర్మానికి చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది, ఇప్పటికే వచ్చింది. అందువల్ల పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అని వేమన గారు చెప్పినట్లు గురువులలో సద్గురువులు వేరుగా ఉంటారు అని మనం అనవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మన సనాతన ధర్మంలో పొందుపరచబడినటువంటి అంశాలు ఎన్నో ఉన్నతమైన ఆదర్శాలతోటి, ఉత్తమమైనటువంటి విలువలతో కూడుకొని ఉన్నాయి. వీటిని సరైన రీతిలో అందించేటటువంటి సద్గురువులను మాత్రమే మనం ఆశ్రయించాలి. అంతేగాని వాటిని వక్రీకరించేటటువంటి వాళ్ళ వద్దకి పొరపాటును కూడా వెళ్ళకూడదు. అలా వెళితే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. మన ప్రాచీన శాస్త్రాల మీద, పురాణ ఇతిహాసాల మీద వక్ర భాష్యాలు చెప్పేవాళ్ళ పట్ల మనం ఏనాడు కూడా ఏమాత్రం కూడా ఆసక్తి కనపరచకూడదు. మనల్ని ప్రలోభ పెట్టాలని చూస్తుంటారు కొంతమంది నకిలీ బాబాలు, నకిలీ స్వామీజీలు. వాళ్ళ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఇన్ని శతాబ్దాలుగా ఈ భారత జాతిని పరిరక్షిస్తున్నటువంటి వేదాలని, వైదిక ధర్మాలని, వేద ధర్మ ప్రచారకులైనటువంటి మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క, ఆచార్యుల యొక్క గ్రంథాలను మాత్రమే మనం చదవాలి.
ఆ ఉద్దేశంతో ఇప్పటి వరకు 10 మంది మహర్షుల యొక్క చరిత్రలని మన ఛానల్లో పంచే ప్రయత్నం చేశాను. ఇంకా 30 మంది ఉన్నారు. కాలక్రమేణా ఆ మహర్షుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం అందరం 3 రుణాలు తీర్చుకోవడానికి పుట్టాము ఈ భూమి మీద. మొదటిది దేవరుణం, రెండోది ఋషి రుణం, మూడోది పితృణం. ఆ ఋషి రుణం తీరాలి అంటే ఆ ఋషులు మనకు అందించినటువంటి శాస్త్రాలని, పురాణాలని తప్పకుండా అధ్యయనం చేయాలి. మనం భక్తి జ్ఞాన వైరాగ్యాలను సరైనటువంటి పాళ్లల్లో మనకు అందిస్తూ మనలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలు అదుపు తప్పి ప్రవర్తించకుండా మన జీవితాలని సక్రమమైన మార్గంలో నడిపించే సద్గురువు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళని మాత్రమే ఆశ్రయించాలి. అమూల్యమైనటువంటి మానవ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించి చరితార్థులను చేసేటటువంటి వాళ్ళని మాత్రమే ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనకి భగవంతుడిచ్చినటువంటి మానవ జన్మకి చరితార్థత కలుగుతుంది. అందుకనే ఈ అంశాన్ని మనం తీసుకుంటున్నాం. అసలు గురువు పట్ల ఎలా మెలగాలి? గురువుగారు వస్తూ ఉన్నప్పుడు మనం కూర్చోకూడదు, లేచి నిలబడాలి, ముకుళిత హస్తాలతో నమస్కరించాలి. అలాగే గురువుగారు శిష్యుడు ఒకే మంచం మీద పడుకోకూడదు. గురువుగారు పైన పడుకుంటే శిష్యుడు కింద చాపేసుకొని పడుకోవాలి. గురువుగారి కంటే ముందు భోజనం చేయకూడదు. ఎవరైనా గురువుని నిందిస్తుంటే వినకూడదు. తాను గురువు నింద అస్సలు చేయకూడదు. గురువుగారికి ఇష్టం లేని పని అస్సలు చేయకూడదు. గురువుగారు ఇచ్చిన ఆజ్ఞను మీరకూడదు. గురువును తాను శాసించకూడదు. గురువు నేను పాఠం చెబుతాను అంటే ఇప్పుడు కాదు, తర్వాత నేర్చుకుంటాను అనే మాట అనకూడదు. గురువును చేరగానే మొట్టమొదట నమస్కారం చేయాలి. గురుపుత్రుణ్ణి, గురువుగారి స్నేహితుణ్ణి, గురువుగారి సోదరుణ్ణి, ఒకవేళ వాళ్ళు గుణహీనులైనా కూడా నింద చేయకూడదు. గురువుగారు పత్నిని కన్న తల్లిలాగా గౌరవించాలి. గురువుగారు ఇచ్చే చిన్న కానుకను కూడా గొప్పగా భావించి కళ్ళకద్దుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. అసలు ఆదర్శ గురువు ఎలా ఉండాలి? ముండకోపనిషత్తు ఏం చెప్పింది ఈ విషయంలో? పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ స్వత్కృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చత్ సమీత్సానికి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది ముండకోపనిషత్తు. అంటే వివేకం కలిగినటువంటి వాడు కర్మల చేత కలిగేటటువంటి ఫలితాలను బాగా పరీక్షించి ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకొని వైరాగ్యాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనంద ప్రదాత అయినటువంటి పరబ్రహ్మను తెలుసుకోవటానికి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును ఆశ్రయించాలి అని ముండకోపనిషత్తు చెప్పింది. అసలు గురువు ఎందుకు? మనం మనకు తోచినటువంటి విధానంగా ప్రయాణం చేస్తుంటే దారి తప్పే అవకాశం ఉంది. అందుకనే నావికులు కూడా దిక్సూచి యొక్క సహాయం పొందుతారు. దాంతోనే ఏ దిక్కుకు వెళ్ళాలో చూసుకుంటారు. దారిలో మార్గసూచనలు లేకపోతే మనం ప్రయాణంలో దారి తప్పే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే అక్కడక్కడ డైరెక్షన్స్ పెట్టుంటాయి. దారి తెలియక పెడదారిన పడిపోయి పెద్ద ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అందుకే మార్గసూచనలు, మార్గదర్శకుల యొక్క సలహాలు అవసరం.
మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మోక్షాన్ని పొందటం, అంతే కదా. ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఇవే కదా మనకి 4 ఉపాయాలు ఉన్నాయి. కాబట్టి ఎవడైనా మోక్షం పొందాలి అనేది ఆలోచన. జనన మరణాలు లేని స్థితి పొందాలి, అదే కదా మోక్షం అంటే. ఇంతటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపించి సకాలంలో గమ్యాన్ని చేరుకునేటట్లుగా నడిపించే గురువు మనకు కావాలి. అటువంటి సద్గురువు కావాలి, మామూలు గురువు కాదు. ఆ గురువు తన జ్ఞాన బోధనలతోటి జీవిత మార్గాన్ని మనకి చూపగలుగుతాడు, స్పష్టమైన ఆలోచనలు కూడా ఇవ్వగలుగుతాడు, తగిన సమాచారాన్ని ఇచ్చి మనకు సహాయం చేయగలుగుతాడు. ఈ విధంగా చక్కగా ధరించేటటువంటి ఒక రహదారిని చూపించేవాడే గురువు. కానీ ఈనాడు కొందరు దొంగ గురువుల వల్ల, మోసగాళ్ల వల్ల గొప్పదైనటువంటి గురువు అనేటువంటి శబ్దం, ఈ గురువు యొక్క స్థానం పూర్తిగా వక్రీకరించబడింది. గురువు అంటే దొంగ, మోసగాడు, దగాకూరు అనే స్థాయికి దిగజారిపోయింది. ప్రతివాడిని గురువు అని పిలవటం మొదలుపెట్టారు ఈ కలియుగంలో. కాబట్టే చాలామంది ఎవరిని కూడా గురువుగా అంగీకరించకుండా అజ్ఞానంతో దారి తప్పిపోతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏ ఒక్కరిని గురువుగా నమ్మక ఒకరి తర్వాత ఒకరిని మారుస్తూ తిరుగుతూ ఉన్నారు, గురువులను మారుస్తూ ఉన్నారు, దేవుళ్ళనెటు మారుస్తున్నారు. మరికొందరు భోగలాలసులై, నాస్తికులై గురువునే దూషిస్తూ ఉన్నారు, గురువును అవమానిస్తున్నారు. కొందరైతే మరీ ముందుకు వెళ్ళి గురువులు, పరమ గురువులు లేరని వితండవాదాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి సద్గురువు ఎవరో తెలియచెప్పడానికే మనం మాట్లాడుకుంటున్నాం ఈ విషయాలను. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నటువంటి జిజ్ఞాసువులైనటువంటి శిష్యులకి మాత్రమే మంచి గురువు దొరుకుతాడు. ఎవరి సాన్నిధ్యంలో తనలో సరైనటువంటి మార్పు కలుగుతుందో, ఎవరు నిరాడంబరమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో, ఎవరిని ఆశ్రయిస్తే శాంతి లభిస్తుందో వాళ్ళనే తనకు సరి అయినటువంటి గురువుగా తెలుసుకోగలగాలి. నిస్వార్థమైనటువంటి సేవాతత్వం గల గురువే పరిపూర్ణత చెందినవాడు అనడానికి గీటురాయి. ఇలాంటి వ్యక్తిని మాత్రమే మనం సద్గురువుగా స్వీకరించాలి. వేద విద్య, ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య ఇవేవీ లేకుండా డంబాచారం, ధనార్జన, స్వీయ ప్రచారం, ఆడంబరం ఇటువంటివి మాత్రమే కలవాలని దుర్గురువుగా మనం భావించాలి. గురువులందరికీ ఒకటే లక్ష్యం ఉండాలి, లక్ష్యం కూడా ఒకటే ఉండాలి. ఏమిటది? తన చుట్టూ చేరిన వారి నిజస్వరూపాన్ని గుర్తు చేసి వారు అమరులని, జ్ఞానస్వరూపులని ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్లుగా చేయాలి. అలా తెలుసుకోవటానికి వాళ్ళకి మార్గదర్శనం చేయాలి. అదే సద్గురువుల యొక్క లక్ష్యం. మరి మిగతా విషయాలు రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. సద్గురువు కావాలి, అలాగే తరించాలి, మోక్షాన్ని పొందాలి అనుకునే వాళ్ళంతా కూడా తప్పకుండా ఈ గురు వైభవాన్ని వినాలి అని మరొక్కసారి వినమ్రంగా మనవి చేస్తూ, మీరు వింటమే కాదు, మీ ద్వారా 10 మందికి పంచబడాలి. అప్పుడు మాత్రమే మీరు విన్నదానికి సార్థకత, నేను చెప్పిన దానికి కూడా సార్థకత కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మీతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి చేయండి. అక్కునూరి వారు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ వీడియోలన్నీ
అప్లోడ్ చేస్తున్నారు. మరి వారికి ప్రోత్సాహకరంగా మనం కూడా ప్రయత్నం చేయాలి అని మీతో మనవి చేసుకుంటూ గురు వైభవాన్ని రేపటి రోజు మళ్ళీ కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.